ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్తో పాటు మరికొందరితో కలిసి కవితను విచారించే ఛాన్స్ ఉంది. విచారణలో కవిత సహకరించలేదన్నారు ఈడీ అధికారులు. ఇవాల్టితో కవిత కస్టడీ ముగుస్తుండటంతో ఉదయం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేసులో కీలక విషయాలు రాబట్టాల్సి ఉన్నందున మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ ఆఫీసర్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్తో పాటు మరికొందరితో కలిసి కవితను విచారించే అవకాశం ఉంది. విచారణలో కవిత సహకరించలేదన్నారు ఈడీ అధికారులు. ఇవాల్టితో కవిత కస్టడీ ముగుస్తుండటంతో ఉదయం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేసులో కీలక విషయాలు రాబట్టాల్సి ఉన్నందున మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ ఆఫీసర్లు. जय तेलंगाना फर्जी केस है, गलत केस है। हम लोग लड़ रहे हैं इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है। ECI शुड इंटरवीन, ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री। इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना। मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी లిక్కర్ స్కామ్ విచారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది ఈడీ. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని వివరించింది. మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని పొడిగించింది. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना। मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी जय तेलंगाना फर्जी केस है, गलत केस है। हम लोग लड़ रहे हैं इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है। ECI शुड इंटरवीन, ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस। లిక్కర్ స్కామ్ లో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. కవిత ఫోన్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారని కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో సరిపోల్చి చూశామని చెప్పారు. మొబైల్ డేటా నుంచి కొంత భాగాన్ని డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు అధికారులు. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు అడిగితే చెప్పడం లేదన్నారు. మేనల్లుడి ద్వారా వినియోగించుకున్న సొమ్ముపై సమీర్ మహేంద్రతో కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు వివరించారు ఈడీ అధికారులు. ఇక మరికొందరితో కలిపి కవితను విచారించాల్సి ఉందంది ఈడీ. మరోవైపు కవితకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపు న్యాయవాదులు. ఈడీ అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి ప్రస్తుతం కవిత బయట లేరన్నారు. కవితకు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు కవిత తరపు న్యాయవాదులు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే తనను అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అక్రమ అరెస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు కవిత. जय तेलंगाना फर्जी केस है, गलत केस है। हम लोग लड़ रहे हैं इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है। ECI शुड इंटरवीन, ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री। इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना। मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी लेफ्ट साइड में
जय तेलंगाना जय तेलंगाना फर्जी केस है गलत केस है ఎన్నికల్లో లబ్ధి పొందడానికే తనను అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అక్రమ అరెస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు కవిత. जय तेलंगाना जय तेलंगाना फर्जी केस है गलत केस है हम लोग लड़ रहे हैं। इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना ये गलत बात है। ECI शुड इंटरवीन, ECI शुड डेफिनेटली इंटरवीन एंड प्रोटेक्ट द डेमोक्रेसी इन दिस कंट्री। इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना। मैम मुख्यमंत्री अरविंद केजरीवाल जी